హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను మీషో ఆర్గనైజింగ్ హాల్ చూపించబోతున్నానండి. సో మీషో నుంచి నేను ఏం తీసుకున్నాను, అలాగే ఈ ఆర్గనైజింగ్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా తర్వాత వీడియోలో మీకు ఒక వ్లాగ్ షూట్ చేసి చూపిస్తాను మీ అందరికీ కూడా. అంటే మనం మిషన్ దగ్గర చాలా ఐటమ్స్ అనేది నేను స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా ఇప్పుడు క్లమ్జీగా కింద పడిపోయి ఉంటాయి. నాకు ఆ రూమ్ అసలు ఖాళీనే ఉండట్లేదు, చాలా మెస్సీగా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఒక ఆర్గనైజింగ్ హాల్ లాగా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అది నేను రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చూపించవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేనేంటంటే ప్రజెంట్ అయితే అవేం చూపించను, కాకపోతే నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. మీషో నుంచి ఆర్గనైజింగ్కి సంబంధించి ఏం తీసుకున్నాను అనేది. నేనేంటంటే 2 ఆర్డర్ చేసుకున్నానండి. సేమ్ ఆర్గనైజింగ్ యూనిట్ అనమాట ఇది. 2 ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఒకటైతే సరిపోదు. ఎక్కువ మనకి రివ్యూస్ కోసం ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలీదు. ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అవుతుంది అని చెప్పేసి ఒకటైతే మిషన్ కోసం, రెండోదైతే నార్మల్గా నా యూట్యూబ్ ప్రోడక్ట్స్ స్టోర్ చేసుకోవడం కోసం తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే మనం ఓపెన్ చేసి మనం దాన్ని ఎలాగ ఫిట్ చేయాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నా నైట్ డ్రెస్ని అయితే మీరు ఇగ్నోర్ చేయండి. నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనేది నేను ఈ వీడియోలో షూట్ చేశాను అనమాట. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకే మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నారు కదా, చూడండి మేము కూడా ఇలా ఆర్డర్ చేసుకున్నవే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఎటువంటి డ్యామేజ్ లేదు. అంటే నాకే ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. నాకేంటంటే చాలా రేర్గా వస్తాయండి, డ్యామేజ్ అయినా, క్లాత్ బాగోకపోవటం అయినా, ఇలాంటివన్నీ కూడా. కానీ చాలా వరకు నేను ఎప్పుడు రిటర్న్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నీ చాలా బెటర్గా వస్తాయి నాకు. సో ఇది నేను 2 తీసుకున్నాను అనమాట. ఇదొకటి 2 తీసుకున్నాను. ఇదైతే మీకు ఎలా ఆర్గనైజింగ్ అంటే ఎలాగా మనం ఫిట్టింగ్ అది చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆర్గనైజింగ్ సంబంధించి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చూడాలి అని అనుకుంటే కనుక నాకు వాటి కోడ్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది షూట్ చేసి చూపిస్తానమాట. సో చూసారు కదా, సో వీడియో అయితే కంప్లీట్గా చూసి ఎలాగా మనం ఫిట్టింగ్ అది చేసుకోవాలనేది ఒకసారి చూసేయండి. సో చూసారు కదా, ఇలా ఉంటుందండి మొత్తం అంతా మనం పెట్టేసుకున్నాక. మనకేంటంటే చాలా ఐటమ్స్ అయితే స్టోర్ అయిపోతాయి. చాలా డెప్త్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం పెద్ద బాటిల్స్ కూడా మనకి దీనిలో ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే నేను తీసుకున్నాను ఇలాగా. ఒకవేళ మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా సరే మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. చాలా పెద్దదండి ఇది. నేను నిలబడితే ఎక్కడ దాకా వచ్చిందో చూడండి, చాలా హైట్ ఉంది కూడా. ఎవరికైనా తీసుకోవాలి బాగుంది అని అనుకుంటే దీని కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను వీడియో. రేపటి వీడియోలో మీకు మళ్ళీ మీట్ అవుతాను, ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.